యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027 లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్పిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. సంపద అంటే మన ఆస్తులు మాత్రమే కాదు, దేశ సంపదలో ముఖ్యమైనది సాంస్కృతిక సంపద, సహజ సంపద. అది మానవాళి మొత్తానికి ఉండే సంపద అనమాట. అది తాజ్మహల్ కావచ్చు, తెలంగాణలో రామప్ప టెంపుల్ కావచ్చు, ఇదంతా కూడా మన హెరిటేజ్ అని చెప్పుకోవచ్చు. కొత్తగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఇండియాకి సంబంధించి 7 న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ అనేవి కొత్తగా నామినేషన్కి వెళ్ళాయన్నమాట. ముఖ్యంగా మహారాష్ట్రలోని డెక్కన్ ట్రాప్స్ కావచ్చు, మేఘాలయాస్ కేవ్ సిస్టమ్స్ కావచ్చు, కేరళలో వర్క్లా క్లిఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఇప్పటికే భారతదేశంలో 36 కల్చరల్ హెరిటేజ్ సైట్స్, 7 న్యాచురల్ హెరిటేజ్ సైట్స్, ఒక మిక్స్డ్ హెరిటేజ్ సైట్ ఆల్రెడీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. కొత్తగా భారతదేశం నామినేట్ చేసిన 7 న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ అన్ని కలిపితే కనుక మన సాంస్కృతిక సంపద మరియు సహజ సంపద అనేది ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన సంపద అని చెప్పొచ్చు అనమాట. మనం గనక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ కి కొత్తగా భారతదేశం తరఫున నామినేట్ అయిన టెంటేటివ్ లిస్ట్ కనుక చూస్తే మనం అద్భుతమైన అంటాం అనమాట. ఉదాహరణకి మహారాష్ట్రలోని డెక్కన్ ట్రాప్స్, ఏదైతే పంచ్గని మహాబలేశ్వర్ ప్రాంతంలో ఉన్న డెక్కన్ ట్రాప్స్ కావచ్చు, అదేవిధంగా కర్ణాటకలోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్, తర్వాత మేఘాలయ ఏజ్ కేవ్స్ కావచ్చు, తర్వాత నాగాలాండ్లోని నాగాహిల్ ఒఫియోలైట్ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం దగ్గర ఉన్న ఎర్రమట్టి దిబ్బలు కావచ్చు, తర్వాత ఆంధ్రప్రదేశ్లోని న్యాచురల్ హెరిటేజ్ తిరుమల హిల్స్ కావచ్చు, దాంతోపాటు కేరళలో వర్క్లా క్లిఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా రీసెంట్గా భారతదేశం యునెస్కోకి నామినేట్ చేసింది. ఇప్పుడు అవి టెంటేటివ్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. భవిష్యత్తులో వీటన్నిటికి కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో భాగం దొరికే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఏదైతే న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయో వాటి గురించి పూర్తి స్థాయిలో డోజియర్ ప్రిపేర్ చేసి పంపించేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు. ఏదైతే కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయో వాటి గురించి డోజియర్ ప్రిపేర్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ఇండియాకి నామినేషన్స్ సబ్మిట్ చేస్తారనమాట. ఆ తర్వాత యునెస్కో మీటింగ్స్ లో వీటిపైన చర్చ జరిగి తర్వాత వాటిని యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం చేస్తుంటారనమాట. గత సంవత్సరం అంటే 2024లో 46వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ మన న్యూఢిల్లీలో జరిగింది. దానికి దాదాపు 2000 మంది డెలిగేట్స్ 140 దేశాల నుంచి అటెండ్ అయ్యారు.